హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం ఇలా చేసి చూడండి. మనకి ఎండాకాలంలో ఒంటికి చలవ చేయాలి అనుకున్నప్పుడు ఇలా సగ్గుబియ్యం పెసరపప్పుతో పాయసం చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అలాగే ఒంటికి కూడా చలవ చేస్తుంది. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ సమ్మర్లో అప్పుడప్పుడు మనం సగ్గుబియ్యంతో ఏదైనా చేసి పెట్టామంటే చాలా మంచిది. ఇలా స్వీట్ రూపంలో చేసామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ఇప్పుడు ఈ పాయసం కోసం 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఈ సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లోకి తీసుకొని మనం వీటిని శుభ్రంగా కడిగి 1 గంట పాటు నానబెట్టుకున్నామంటే మనకు తొందరగా ఉడుకుతాయండి. చూడండి, నేను లావు సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇప్పుడు వీటిని నీటితో శుభ్రంగా కడిగి ఇలా కడిగిన నీళ్ళను వంపేసి దాంట్లో డస్ట్ ఏమైనా ఉన్నా పోతుందండి ఇలా కడుక్కుంటే. ఇప్పుడు దీంట్లోకి 3 కప్పుల నీళ్ళు తీసుకోవాలి. 1 కప్పు సగ్గుబియ్యానికి 3 కప్పుల నీళ్ళు తీసుకొని దీంట్లో పోసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇవి నానేలోపు పెసరపప్పు తీసుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇవి లైట్గా వేయించుకోవాలండి. మనకు పెసరపప్పు వేగితేనే కమ్మని వాసన వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. చూడండి, ఇలా వేగాలి. మనకి ఇలా వేగిన తర్వాత వీటి నీటితోటి శుభ్రంగా కడిగి ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు పెసరపప్పుకి 3 కప్పులు నీళ్ళు వేసుకుంటున్నానండి. నీళ్ళు వేసుకున్న తర్వాత దీంట్లోకి 1 స్పూను నెయ్యిని వేసుకోవాలి. మనకి పప్పు నెయ్యితో ఉడికితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్ వచ్చేంత వరకు మంట మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు మనకి సగ్గుబియ్యం బాగా నానుంటాయి. ఇప్పుడు వీటిని మనం దేంట్లో అయితే ఉడికించుకోవాలనుకుంటామో ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అవే నీళ్ళతోటి ఈ సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలండి. దీంట్లో కూడా కొంచెం నెయ్యి వేసుకున్నారంటే ఉడికేటప్పుడు ఆ సగ్గుబియ్యం అనేటివి అతుక్కోకుండా మనకు జిగురు లేకుండా ఉంటాయి. చూడండి, మనకి ఇలా ఉడకాలి సగ్గుబియ్యం బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి దించి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి పెసరపప్పు బాగా ఉడికిపోయిందండి. ప్రెషర్ మొత్తం పోయాక మనం ఇలా గెంటి తీసుకొని గెంటితోటే మెదుపుకోవాలండి. మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. మనం ఇలా అనుకుంటే సరిపోతుంది. నేను పప్పును ఉడికించుకునేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసాను కదా, ఉడికాక మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇది ఉడికేటప్పుడే మనం దించి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా దీంట్లో వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత ఒక్కసారి అలా కలుపుకొని 1 నిమిషం పాటు ఇది ఉడికించుకోవాలండి. ఇది మంట సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు మనము బెల్లంని కరిగించుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లోకి 2 కప్పుల బెల్లం తరుగుని తీసుకుంటున్నానండి. మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే మరి కొంచెం వేసుకోవచ్చు. తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చు. 2 కప్పుల బెల్లానికి 1/2 కప్పు నీళ్ళు వేసుకున్నాను. ఇది జస్ట్ అలా కరిగి ఒక పొంగు వస్తే సరిపోతుందండి. ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఉడికించుకుంటున్న సగ్గుబియ్యం పెసరపప్పులోకి ఒక టీ జాలి తీసుకొని దాంట్లో పోసుకోవాలండి. అప్పుడే మనకి ఏదైనా నలకలు ఉన్నా కానీ పోతాయి. దీంట్లో మొత్తం పోసిన తర్వాత ఒక్కసారి అలా కలిపేసుకుందాము. బెల్లం నీళ్ళని వేసిన తర్వాత 1 నిమిషం అలా ఉడికించుకొని ఇప్పుడు కాచి చల్లార్చిన పాలని 1 కప్పు వరకు వేసుకోవాలండి. కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. నేను స్టవ్ ఆఫ్ చేసుకొని పాలను వేసుకుంటున్నాను. మరికొన్ని పాలు వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాము. మనకి సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం అంటే పాలు కొంచెం ఎక్కువగానే ఉంటే టేస్ట్ బాగుంటుందండి. ఇలా కలిపిన తర్వాత 1 నిమిషం అలా మంట సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని జీడిపప్పు బాదం పప్పు ఇవి వేసి వేయించుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత కిస్మిస్లు వేసుకోవాలండి. ముందుగానే వేసామంటే మాడిపోయి నల్లగా అయిపోతాయి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత మనం దించి పాయసంలో వేసుకుందాము. చూడండి, దించిన తర్వాత దీంట్లో వేసుకొని మనకి పాయసం అంటేనే నెయ్యితోటి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించి చల్లార్చుకోవాలండి. ఇది చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాము. మీరు ఈ సగ్గుబియ్యం పాయసం చేసుకోవాలి అనుకున్నప్పుడు పెసరపప్పు సగ్గుబియ్యం సేమ్ క్వాంటిటీలో కాకపోయినా పెసరపప్పు కొద్ది తక్కువ తీసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. మనకి ఇంకాస్త చల్లారేసరికి కొద్దిగా చిక్కపడుతుందండి. ఎందుకంటే పెసరపప్పు చిక్కపడే గుణం ఉంటుంది కాబట్టి చూసుకొని నీళ్ళని తగినన్ని వేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం రెడీ అయిపోయిందండి. ఇలా కనుక మనం పిల్లలకి చేసి పెట్టామంటే
ఒంటికి చలవ చేసే గుణం ఈ పెసరపప్పుకి సగ్గుబియ్యానికి ఉంది కాబట్టి మనం ఈ ఎండాకాలంలో అప్పుడప్పుడు ఇలా సగ్గుబియ్యంతో ఏదైనా చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అలాగే ఒంటికి కూడా చలవ చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి.